హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రోస్టెడ్ శాండ్విచ్ అలాగే గ్రీన్ చట్నీ. కాకపోతే చేసే పద్ధతి కొద్దిగా కష్టమైన పిల్లలు తినేటప్పుడు ఆ కష్టమే మర్చిపోతామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా శాండ్విచ్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు వేసి వేపుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. ఈ పౌడర్ని స్మెల్ పోకుండా ఎయిర్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో 1 కట్ట కొత్తిమీర, 8 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు, ముందుగా చేసి పెట్టుకున్న శాండ్విచ్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుట్నాల పప్పు వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, 1 కప్ క్యాబేజ్, 1/2 కప్ క్యాప్సికమ్, శాండ్విచ్ మసాలా, మియోనీస్ వేసి బాగా కలపండి. తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా బటర్ పూసి గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్, దానిపైన కొద్దిగా చీజ్ వేసుకోండి. వేరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా బటర్, గ్రీన్ చట్నీ అప్లై చేసి నేను చూపించిన విధంగా టొమాటో స్లైస్ని పెట్టుకోండి. వాటిపైన ఇంకొంచెం చీజ్ వేసుకోండి. ఇంకొక స్లైస్ తీసుకొని ఇంకొంచెం బటర్, గ్రీన్ చట్నీ అప్లై చేసి పెట్టుకోండి. స్టఫ్ చేసిన ఈ స్లైసెస్ని కొద్దిగా బటర్ అప్లై చేసి శాండ్విచ్ మేకర్లో కానీ లేదా ప్యాన్ మీద పెట్టుకుని రోస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ శాండ్విచ్ రెడీ. ఈ శాండ్విచ్ని గ్రీన్ చట్నీ అలాగే సాస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.